అండి. మనలో కొంతమందికి ఎదరపళ్ళ దగ్గర స్పేసెస్ ఉండటం, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు దాని గురించి చూద్దాం. నేను మీ డాక్టర్ మనోజ్ఞ ఫ్రమ్ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కాకినాడ. జనరల్గా మనకి స్టెయినింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో స్టెయినింగ్లో ఎక్స్ట్రిన్సిక్ అంటే బయట పదార్థాల ద్వారా పళ్ళు స్టెయిన్ అవ్వడం, ఇంట్రిన్సిక్ అంటే మనం చిన్నప్పుడు మనం పొట్టలో ఉన్నప్పుడు మన మదర్ ఏమైనా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వచ్చిన స్టెయినింగ్ కానీ, లేదా ఫ్లోరోసిస్ స్టెయినింగ్ కానీ, ఇవన్నీ ఇంట్రిన్సిక్ స్టెయినింగ్ అవుతాయి. సో ఇవి చూడటానికి బయటికి బాగుండవు. ఇలాంటి కండిషన్స్లో కొంతమంది పేషెంట్స్ ఆ స్టెయినింగ్ పోగొట్టుకుని కొంచెం వైట్ టీత్ కనిపించాలి, నార్మల్ టీత్ కనిపించాలి అనే కంప్లైంట్తో వస్తారు. సో వీళ్ళకి మనం 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఒకటి వినీర్స్, 2 క్రౌన్స్. సో ఈ వినీర్స్కి క్రౌన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, క్రౌన్ అంటే క్యాప్. సో పన్ను 4 వైపులా కూడా పూర్తిగా దాన్ని గ్రైండ్ చేసి దాని సైజ్ తగ్గించుకుని దాని మీద మనం క్యాప్ ఇస్తాము. ఇది పళ్ళ షేడ్లో కూడా మనకి ఉంటుంది. సో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొకటి వినీర్స్. వినీర్స్ అంటే పంటి పై భాగం మటుకే, అంటే ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో దాన్ని లేబియల్ సర్ఫేస్ అంటారు. సో అదొకటి మాత్రమే కొంతవరకు జస్ట్ ఒక లేయర్ మటుకే రెడ్యూస్ చేసుకుని దాని మీద మనం ఒక షెల్ లైక్ స్ట్రక్చర్ ఇస్తాము, టూత్ లాగా అదే షేడ్లో వచ్చేలాగా. సో దీన్ని వినీర్స్ అంటాము. సో మరి రెండిట్లో ఏది బెస్ట్? సో వినీర్స్ అనేది మనకి చాలా చిన్న స్పేస్ ఉన్నప్పుడు పళ్ళ మధ్యలో అండ్ ఓన్లీ స్టెయినింగ్స్ మట్టుకే మనం పోగొట్టుకుందాం అనుకున్నప్పుడు, టోటల్ టూత్ అనేది మనం రెడ్యూస్ చేసుకోకుండా ఓన్లీ ఫ్రంట్ సర్ఫేస్ మాత్రం మినిమల్ రిడక్షన్ అనేది కావాలి అనుకున్నప్పుడు వి ఆప్ట్ వినీర్స్. అదే క్యాప్స్ ఆర్ క్రౌన్స్ అనుకోండి, మనకి ఎక్కువ స్పేసింగ్స్ ఉంటాయి కొంతమందికి ఎదర్పళ్ళ దగ్గర. సో అలా ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడు మనం వినీర్స్తో అడ్జస్ట్ చేసుకోలేం. అలాంటన్నప్పుడు మనం క్రౌన్స్కి వెళ్తాము. బట్ క్రౌన్స్ వల్ల ఏంటంటే ఎక్కువ టూత్ స్ట్రక్చర్ తీస్తాం కాబట్టి కంపారిటివ్గా సెన్సిటివిటీ అనేది వీటిలో ఎక్కువ ఉంటుంది. రెండిట్లోనూ కూడా మనకి టీత్ కరెక్ట్గా ఏ షేడ్ కావాలో ఆ షేడ్ మనం చూస్ చేసుకోవచ్చు. సో మనకున్న కండిషన్ని బట్టి మనం ఐదర్ క్రౌన్స్ ఆర్ వినీర్స్ని మనం ఆప్ట్ చేసుకుని స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎనీ ఫర్దర్ క్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కాకినాడ. థ్యాంక్ యూ.